ఈరోజు పెసరపప్పు అటుకులు చేస్తున్నాను. దీనికోసం ఉంటాయి ఒక 1/2 కేజీ అటుకులు. జస్ట్ మామూలుగా వేసాను క్లీన్ చేసి. దీనికి ఏంటంటే పోపు వేసాను, చూపిస్తాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపు వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకుని మిక్సీ వేసేస్తుంటాను, లేకపోతే తీసి పడేస్తాను. తర్వాత పెసరపప్పు వేసి ఇలా మెత్తగా ఉడికిన వరకు ఉడికించిన తర్వాత అటుకులు వేసి కలపాలి. పెసరపప్పు ఉడికిపోయింది, అటుకులు వేసాను. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను. ఇంకా నీట్గా కలిపేసి వేయించుకోవడమే. అంటే బాగా వేయించాల్సిన పని లేదు, కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటాయి. పెసరపప్పు అటుకులు రెడీ. ఇంకా వేడిగా తినేయడం. పికిల్ కానీ పెరుగు కానీ మన ఇష్టం, చాయిస్.